నమస్తే రైతు బంధువులారా, నాకు ప్రేక్షకులారా దయపెట్టి చూడండి. ఇక్కడ మన కాకినెత్తం అని చెప్పి మన చింతామణి తాలూకు కోలార్ తాలూకు మధ్యలో వస్తుందన్నమాట. కాకినెత్తం అని ఇక్కడ చూడండి, ఒక సంవత్సరం చెట్లు ఇవి ఎలా కాయలు కాసింది అనేది చూడండి రైతు బంధువులారా. మన ఆంధ్ర ప్రజలకు కర్ణాటక ఆంధ్రలో బాగా అయ్యేది అనమాట. మన ఆంధ్రాన్ని ఇంకా తిరుపతిని ఇంకా మన సార్ వచ్చినారు, చంద్రశేఖర్ గారు. సార్ మీ పేరు? ఇక్కడ రామచంద్ర అండి. రామచంద్ర అని అనంతపురం ఉన్నారము. మీకు చెప్పినా ఇలా ఉండాలి చెట్లు తమ సార్, కానీ చూడాలా మేము కలాలా అనుకుని అన్నారు కదా. ఇప్పుడు నేను మొదలు మీకు తిరుపతితో చెప్పిన మాటకు ఇప్పుడున్న పరిస్థితికి రైతును కూడా మీరు మాట్లాడినారు, కనుక్కున్నారు. ఆ రైతు గురించి చెప్పినాడు, దీని గురించి ఎన్ని సంవత్సరాలతో ఏమేమి చూసినారు. ఇది 3 సంవత్సరాలకి ఇంత సెట్ అవుతుందని మీరు అన్నారు. ఒకే సంవత్సరం ఇంత అయిందని రైతు కూడా చెప్పినాడు. ఎందుకంటే నేను కంపెనీ వాడు ఏదో అందుకోసం ఏదో మన రైతులకు చూడండి 1 లక్ష పెట్టుబడి మా అమ్మమ్మ అంటే 94,750 వస్తుంది. అది 10 లక్షలకి 20 సంపాదించి చూడండి, 1 సంవత్సరానికి కాయలు కాసినాయి కదా. అందువల్ల మీకు ఏమనిపిస్తుంది సార్? రైతులకు మీరు ఏమి ఇవ్వాలనిపిస్తున్నారు సార్? విశేషంగా వాళ్ళకు ఏం చెప్పాలనిపిస్తుంది? ఈ పంట అంటే మంచి, అంటే మనకి అద్భుతంగానే అనిపిస్తుంది. అంటే దీని పంట క్రాప్ లేదా మరి. అందువల్ల రైతు బంధువుల కనుక్కోండి, మీరు వచ్చి చూడండి. ఎందుకంటే ఇప్పుడు పొగలంతా కరడడం చూస్తే రాత్రి కమలసిన భయం అలా అయినాము. మన రైతులకు ఇప్పుడు పెట్టుబడులు పెడతా ఉన్నారు, అంతేగాని ఏది గ్యారెంటీ లేదనమాట. కానీ ఇప్పుడు గ్యారెంటీ డబ్బులు 30 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. ఇది చెట్టుని ఇంకా చెట్టుకు 10 అడుగులు, సాలింగా 10 సార్ అంతా కొలిసి కూడా చూసినారు. అందువల్ల చేసుకోవచ్చు. భూమి ఏమైనా కొంచెం సాయిల్ కంటెంట్స్ కడిమి ఉంటే 10 పెట్టచ్చు, 12 పెట్టచ్చు. 300 ఇంకా 350, 400 మొక్కలు పుడతాయి ఎకరాకు అనమాట. అందువల్ల గ్యారంటీ డబ్బులు అనమాట. 30 ఏళ్ళ సంవత్సరం అగ్రిమెంట్ ఉంటుంది. దయపెట్టి మన రైతు బంధువులు కనుక్కోండి. అండ్ రైతులకు పిల్లనిచ్చేవాళ్ళు లేరు, రైతుని పిల్లనిస్తుండలేదు. అందుకోసము ముందు దినాల్లో మొబైల్ నెంబర్, బ్యాంక్ బ్యాలెన్స్ అయితే వాళ్ళే పిల్లనిస్తారనమాట. అంత రైతుని దయపెట్టి చూడండి. చెట్లు ఎలా ఉంది, తోట చూడు, ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా తోట అంత ఈక్వల్గా చాలా బాగుంది. రామ్జోగి అని చెప్పేసి కూలర్లో ఓట్లు పెట్టుకోండి, వ్యవసాయం వేసేసి జలాసైపోయి. అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చేసినారు. అని దయపెట్టి దీని గురించి వచ్చిన అవగాహన మీకు కావాలా చూడాలంటే కనుక్కోండి. ఫస్ట్ వచ్చి చూడండి, మీరు మీ పిల్లలందరూ చూడండి. డాక్టర్లు, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యవసాయానికి వస్తున్నారు. ఇక దూరం ఏం లేదనమాట. ఇంక 2-3 సంవత్సరాలు వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే గ్యారెంటీ డబ్బులు అనమాట. 1 సంవత్సరానికి ₹1,00,000 డబ్బులు సంపాదించు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో ఉన్నట్లు అనమాట. అంటే దీని గురించి ఎక్కువ మీకు దీన్ని అవగాహన కావాలంటే మీకు మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కనుక్కోండి. సో నా పేరు వచ్చి బి నారాయణ స్వామి అని, నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మొత్తం నా నంబర్ వచ్చి 8861331885. మళ్ళా 8861331885. ఇంకొక నెంబర్ వచ్చి 8748974922. ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కొని రండి. చూడండి ఎలా ఏమని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఇది మన ఇండియాలో కర్ణాటక, ఆంధ్రనే బాగా అయ్యేది అనమాట. దయపెట్టి చూసి ₹1,00,000 డబ్బులు తీసుకొని మన రైతులు బాగుపడాలి. అలాంటి మనం బాగుపడాలి. ఎవడు వచ్చినా మన ఏ రాక్షతులు మనతో బాగా చేయడు, వాళ్ళ బాధలో ఉంటారనమాట. మనం బతికేది మనం చూడాలి.